నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో చాలా వరకు క్రెడిట్ కార్డ్ ఉంటే మనకి ఎక్కువగా డబ్బులు ఖర్చు అవుతుంది అన్న థాట్‌లోనే చాలామంది ఉంటూ ఉంటారు. సో ఇందులో మనకి క్రెడిట్ కార్డ్ బెటర్ అంటారా? లేదంటే డెబిట్ కార్డ్ బెటర్ అంటారా సార్? ఎందులో ఎక్కువగా లాభాలున్నాయి? నా ఫేవరెట్ ప్రశ్న. నేను నిజంగా ఎంజాయ్ చేస్తున్నా. ఎందుకంటే హ్మ్. క్రెడిట్ కార్డ్ ఈజ్ మచ్ 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 ఇన్ఫినిట్ టైమ్స్ బెటర్ దెన్ డెబిట్. దాన్ డెబిట్ కార్డ్. ఓకే. చెప్తా. ఎలా? అందరూ అంటారు క్యాష్ ఇస్ కింగ్ కదా, మరి క్యాష్ దగ్గర ఉన్నంత పవర్ మరి క్రెడిట్లో ఉంటుందా, అప్పులో ఉంటుందా? రెండిట్లో పవర్ ఉంటుంది నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే క్రెడిట్ అంటే కూడా డబ్బే, డెబిట్ అంటే కూడా డబ్బే. కాకపోతే ఏంటంటే మీరు కష్టపడి చెమటోడ్చి సేవ్ చేసుకున్న డబ్బులే మీరు ఖర్చు పెట్టుకుంటున్నారు. కానీ మీకు ఒక మాట చెప్పాలనా, కొన్ని సీక్రెట్స్ చెప్తా, చాలా ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్. ఓకే. ఇది ఇది నిజంగా చెప్పాలి అంటే ఇది ఓపెన్ సీక్రెట్. హ్మ్. ఎంతమంది కరెక్ట్గా విని కరెక్ట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అన్నది ప్రశ్న. అది మీరు డిసైడ్ చేసుకోండి. కానీ నేను మాత్రం మీకు ఓపెన్ సీక్రెట్ చెప్తా. నాకు చాలా రోజుల నుంచి ఉండింది ఇది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను కష్టపడిన రోజులు నాకు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. ఎందుకంటే ఇంత స్మార్ట్గా అప్పుడే మనము చేసుకుని ఉంటే ఎంత బాగుండు. ఇట్ నీడ్స్ నాలెడ్జ్ అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఇట్ నీడ్స్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో ఆ కష్టాలన్నీ పడ్డాను, అవన్నీ చూశాను, అండ్ నౌ ఐఎమ్ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్. నౌ ఐల్ టెల్ యూ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మన సొంత డబ్బుని మనం బ్యాంక్లో నుంచి మైనస్ చేసుకుంటున్నాం. ఏ సమయానైతే మనము పిఓఎస్ స్వైపింగ్ మెషిన్ దగ్గరికి వెళ్ళేసేసి అది షోరూంలో బట్టలు కొంటున్నామా, లేదంటే ఒక ఎలక్ట్రానిక్ వస్తువు కొంటున్నామా, మొబైల్ కొంటున్నామా, ఫోన్ కొంటున్నామా, లేదంటే పెట్రోల్ పోయించుకుంటున్నామా పెట్రోల్ పంప్లో, కానీ మన సొంత డబ్బు మనం వాడుకుంటున్నాం. సో మీరు ఏం చేస్తున్నారంటే మీ అకౌంట్లో ఉన్న సొమ్ము కాస్త ఖాళీ చేసేస్తున్నారు. మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బుని ఇంకాస్త బ్యాంక్లో ఇంకొన్ని రోజులు ఉంటే నెల నెల మీకు కనీసము ఒక 3%, 4% అనే ఇంట్రెస్ట్ వస్తుంది మీకు సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకుంటే. కరెంట్ అకౌంట్లో అది కూడా రాదు. సో మన డబ్బుని మనము ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఎంత ఎక్కువ కాలం ఉంటే అంత మంచిది. మీ పాకెట్లో ఉంటే డేంజర్, ఎవరన్నా కొట్టేయచ్చు, లేదంటే మీరు ఒకవేళ ఇంట్లో దాచుకునే ఎవరైనా దొంగలించవచ్చు. కానీ బ్యాంక్లో ఉండే టెన్షన్ ఏంటండి? అఫ్కోర్స్ హ్యాకింగ్, సైబర్ క్రైమ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. దానివల్ల కూడా మనకి ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి మీకు డెబిట్ కార్డ్ కంటే ఎక్కువగా ఫీచర్స్ క్రెడిట్ కార్డ్లో ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ ముఖ్యంగా మనం చెప్పుకోవాలి అంటే ఎక్సైటింగ్ రివార్డ్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు నేను మీకు ఒక మాట చెప్తానండి. మీరు జొమాటోలో, స్విగ్గీలో మీరు ఒకవేళ ఆర్డర్ పెట్టారనుకోండి, డెబిట్ కార్డ్తో డబ్బులు పే చేస్తే పే చేసుకో, నీ డబ్బు నువ్వు ఖర్చు పెట్టుకుంటున్నావు అని చెప్పేసి యాప్ వాడు కూడా ఎలాంటి ఆఫర్స్ ఇవ్వడు. బ్యాంక్ వాళ్ళైతే అసలే ఇవ్వరు. మీరు ఉల్టా మా అకౌంట్లో నుంచి మీరు డబ్బులు ఖాళీ చేసేస్తున్నారు కాబట్టి మీకు నేను ఎలాంటి ఆఫర్ ఇవ్వనని చెప్పేసి బ్యాంక్ స్ట్రేట్ అవే 0 ఆఫర్ అంటుంది. మీరు అదే క్రెడిట్ కార్డ్ వాడండి, మీరు బై 1 గెట్ 1 ఫ్రీ ఆఫర్ ఉంటుంది. మీకు 20%, 50%, 100% వరకు మీకు క్యాష్ బ్యాక్స్ ఉంటాయి, రివార్డ్ పాయింట్స్ ఉంటాయి. ఎయిర్పోర్ట్లో వెళ్తే మీకు లౌంజ్ యాక్సెస్ ఫ్రీగా ఉంటుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి. సరే ఇవన్నీ మాకు తెలుసులేండి, కొత్త పాయింట్ ఏదైనా ఉంటే చెప్పండి. ఉంది, వస్తున్నా, అక్కడికే వస్తున్నా. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది క్లైమాక్స్ పార్ట్. నౌ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇన్సూరెన్స్ రెండిట్లో ఉంటుందండి. మీ డెబిట్ కార్డులో నుంచి ఒకవేళ అకౌంట్ నుంచి డబ్బులు పోయాయనుకోండి, ఇన్సూరెన్స్ ఉంటే డబ్బులు తిరిగి వచ్చేస్తాయి. కానీ క్రెడిట్ కార్డులో మీకు పెద్ద అమౌంట్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళ సొంత డబ్బుని మీకు లోన్ రూపంలో ఇస్తుంది కాబట్టి. నేను కమింగ్ టు ది మెయిన్ పాయింట్. ఇప్పుడు ప్రతి క్రెడిట్ కార్డ్కి ఒక స్టేట్మెంట్ డేట్ ఉంటుంది, ఒక డ్యూ డేట్ ఉంటుంది. డ్యూ డేట్ అంటే అందరికి గుండె చప్పుళ్ళు పెరిగిపోతాయి అనమాట. అమ్మో కట్టాలి, డబ్బులు కట్టాలి దేవుడా అని చెప్పేసి. ఒక మాట చెప్తానండి, మనము రిస్క్ ఎక్కడైతే మనము ఉంది అనుకుంటాం కదా, అక్కడ ఎందుకు భయపడతాం? ఎందుకు భయపడి మన డెబిట్ కార్డు వాడతాం? సింపుల్ అండి. మీకు తెలుసు కార్ నడిపినా, 2 వీలర్ నడిపినా రిస్క్ ఉందని, కానీ నడపట్లేదా? మీరు డైలీ ఎలా కమ్యూట్ చేస్తున్నారు? ట్రైన్లో వెళ్తున్నా, ప్లేన్లో వెళ్తున్నారు, చాలామంది బైక్స్లో వితౌట్ హెల్మెట్ కూడా డ్రైవ్ చేస్తారు. మరి అప్పుడు లేని భయము ఇప్పుడు ఎందుకు? సింపుల్, అక్కడ మీరు డిసిప్లిన్గా ఉన్నారు బండి నడిపించేటప్పుడు, ఇక్కడ కూడా డిసిప్లిన్గా ఉండండి అండ్ యూ విల్ గెట్ ద బెనిఫిట్. అదేంటి చెప్తున్నా ఇప్పుడు. నా ఇందాక చెప్పానా స్టేట్మెంట్ డేట్ అండ్ డ్యూ డేట్. సో నేనేం చేస్తానంటే, నేను చాలామంది దగ్గర లైక్ బాంబేలో అండ్ ఢిల్లీలో నేను చాలామంది దగ్గర కైండ్ ఆఫ్ ఆ పద్ధతి నేను చూశాను. అది ఏంటబ్బా అని చెప్పి అడిగి మరీ కనుక్కున్నాను. ఇది చాలా సంవత్సరాల కింద విషయం ఇది. అందుకని నేను చెప్పేది ఇంట్రెస్టింగ్ టాపిక్, నాకు చాలా ఇష్టమైన టాపిక్ అని.
సో నేనేం చేశానంటే వాళ్ళు అలా ఖర్చు పెడుతుంటే నేను అడిగా, అది ఏంటి సార్ మీరు ఇలా చూసుకుంటున్నారు, క్యాలిక్యులేట్ చేస్తున్నారు, మరి మీ దగ్గర క్యాష్ చాలా ఉంటుంది కదా, మీరు చాలా పెద్ద డాక్టర్ కదా, మరి మీకు చాలా పేరుంది కదా, కొన్ని కనీసం 20-30 లక్షలు అంటే 20 years బ్యాక్ మాట చెప్తున్నాను, అకౌంట్లో ఆయన దగ్గర 20 lakhs వరకు క్యాష్ ఉంటుంది. మరి ఆయన క్రెడిట్ కార్డ్స్ వాడతాడు, ఒక్కొక్క క్రెడిట్ కార్డులో 50 లక్షలు, ₹1,00,00,000 వరకు లిమిట్ ఉంది ఆయన దగ్గర. ఆయన ఒకటే మాట అన్నాడు, హీ ఈజ్ అ స్మార్ట్ బిజినెస్, బేసిక్గా ఆయన డాక్టర్ బై ఎడ్యుకేషన్. బట్ ఆయన ఏమన్నారంటే, ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ 10th అనుకుందాం, 10th రోజున స్టేట్మెంట్ డేట్ ఉందండి, మీరు 10th రోజు నుంచి నెక్స్ట్ 9th లోపల వరకు మీరు ఎన్నిసార్లనే క్రెడిట్ కార్డు వాడండి, మళ్ళీ 10thకే స్టేట్మెంట్ జనరేట్ అవుతుంది. సో ఏమవుతుంది తెలుసా, మీరు ఈ 10th నుంచి నెక్స్ట్ 9th వరకు మీరు కార్డు వాడతారు కదా, ఆ టైంలో మీరు వాడుకున్న డబ్బులన్నీ కూడా మీకు వచ్చిన లోన్ లాంటిది, మీ సొంత డబ్బులు మీరు ఖర్చు పెట్టట్లా. సో అప్పటిదాకా ఏమవుతుందండి, మీ అకౌంట్లో, మీ సేవింగ్స్ అకౌంట్లో ఉన్న డబ్బులు, యూ గెట్ అ క్రెడిట్ పీరియడ్ నాట్ లెస్ దెన్ 40 to 48 days. నెలకే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది 3.5 నుంచి 4% అంటే బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో. నా దగ్గర నేను ఇప్పుడు చెప్తున్నాను 11 క్రెడిట్ కార్డ్స్ నేను ఆపరేట్ చేస్తున్నాను, అంటే నేను వాడుతున్నాను. 11 క్రెడిట్ కార్డ్స్ 11 డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి ఉన్నాయి. యూనో ఒక్కొక్క బ్యాంక్కి అట్లీస్ట్ నేను 20 to 50,000 వాడినా కానీ, ఇఫ్ ఐఎమ్ గెట్టింగ్ అ ఇంట్రెస్ట్ ఆఫ్ అరౌండ్ ₹200 పర్ మంత్ అనుకున్నా, నేను 10 క్రెడిట్ కార్డులు కూడా నేను లెక్కబెట్టిన ప్రతి నెల నాకు ఎంత మిగులుతుందండి డబ్బులు, ప్రతి నెల ₹2,000. ఓకే, నాకు ఫ్రీ మనీ వస్తుంది. సో 2000 into 12 అంటే సంవత్సరంలో 24,000 నాకు ఫ్రీగా ఇస్తున్నారండి బ్యాంక్ వాళ్ళు. వై? బికాస్ నేను కరెక్ట్గా స్టేట్మెంట్ డేట్నే నేను ఆ కార్డు వాడతాను. ఇప్పుడు మీరు చెప్పొచ్చు, సార్ మరి వేరే వేరే క్రెడిట్ కార్డ్స్కి వేరే వేరే స్టేట్మెంట్ డేట్స్ ఉంటాయి కదా, అది ఇంకా మంచి లాభం అండి మీకు. ఎందుకంటే 1st నుంచి 30th వరకు మీకు డిఫరెంట్ డేట్స్ ఉంటాయి కాబట్టి, మీ ఇంట్లో అవసరాలు, షాపింగ్లు, ఇంటికి అవసరమైన సామాన్లు ఎప్పుడెప్పుడు కొంటారో డిఫరెంట్ డేట్స్కి మీకు తెలీదు. కాబట్టి నేనేం చేశానంటే సర్టన్ డేట్స్ ఇచ్చేసాను నా ఇంట్లో. ఓకే, 5thకి మనం ఏదైనా కొనాలి అనుకుంటే 5thనే కొనాలి. ఒకవేళ 5th డేట్ మిస్ అయిందా, 7th, 9th, 11th, 13th, 16th, 19th, 21st, 23rd, 29th అలాంటి డేట్స్ అన్నీ నేను ఫిక్స్గా ఇచ్చేసాను అనమాట. నా దగ్గర 11 ఉన్నాయి కాబట్టి 11 డేట్లు ఇచ్చేసా. ఆ 11 డేట్లలోంచి ఒక డేట్లోనే మేము 10 డేట్లోనే లేదంటే 5 డేట్లోనే మేము వాడుకుంటాం మా షాపింగ్ కోసం అనమాట. దానివల్ల ఏమవుతుంది, నేను ఆ రోజు కరెక్ట్ ఏదైతే స్టేట్మెంట్ డేట్ కార్డు ఉంటుందో అదే నేను తీసి వాడతానమాట. అది నాకెలా తెలుస్తుందబ్బా అంటే సింపుల్, మీకు వచ్చే క్రెడిట్ కార్డు సాఫ్ట్ ఫార్మాట్ రానివ్వండి స్టేట్మెంట్, లేదంటే హార్డ్ కాపీ మీ ఇంటికి రానివ్వండి, అందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. సో నేనేం చేస్తానంటే ఆ డీటెయిల్స్ అన్నిటి కూడా ఒక డైరీలో రాసుకున్నాను. ఆ డైరీలో రాసుకొని ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నా వైఫ్కి నేను షేర్ చేశాను. సో దట్ మేమిద్దరం కూడా కాన్ఫిడెన్షియల్గా ఇన్ఫర్మేషన్ పెట్టుకొని, అంటే ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం ఎటు కూడా మూడో కంటికి తెలియకుండా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో ఆ స్టేట్మెంట్ డేట్ ప్రకారంగా మా వైఫ్ డిసైడ్ చేస్తుంది మేము ఏ రోజున ఎక్కడికి వెళ్ళి ఏం షాపింగ్ చేసుకుంటున్నాం అనేది. సో స్టేట్మెంట్ డేట్ నేను చూసుకుంటాను, షాపింగ్స్ పని ఎలాగో ఆడవాళ్ళది కాబట్టి సో ఆమె చేసుకుంటూ ఉంటుంది. బిల్ పే చేయాల్సిన బాధ్యత అది. కానీ నాకు 40 to 48 days నా క్రెడిట్ పీరియడ్ వస్తుంది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ సేవింగ్ లాట్స్ ఆఫ్ మనీ. నేను నా సొంత డబ్బుని నేను 30 నుంచి 45 రోజుల వరకు నా అకౌంట్లో పెట్టుకొని అందులోంచి ఇంట్రెస్ట్ కూడా ఎర్న్ చేస్తున్నాను. పైగా క్రెడిట్ కార్డు వాడడం వల్ల ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక ప్రత్యేకమైన కార్డు ఉందండి, దట్ ఈస్ ఫర్ భారత్ పెట్రోలియం వాళ్ళతో వాళ్ళు టైఅప్ చేసుకున్నారు. నేను ఓపెన్గా చెప్పేసి నాకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు వీళ్ళు. నిజంగా నేను చెప్తున్నాను, ప్రతి 2 నెలలకు ఒకసారి కనీసం నేను ₹1000 పెట్రోల్ ఫ్రీగా పోయించుకుంటున్నాను. నేను ఓకే, ₹1000 పెట్రోల్ ఫ్రీగా ఇస్తున్నారు. ఎందుకంటే దాంట్లో మీరు రివార్డ్ పాయింట్స్ సంపాదిస్తారు కాబట్టి. నా అదృష్టం కొట్టి నా ఆఫీస్ దగ్గరే చాలా భారత్ పెట్రోలియంస్ ఉన్నాయి కాబట్టి నేను అదే పంపులోకి వెళ్ళి పోయించుకుంటాను. అక్కడ నుంచి నాకు ప్రతిసారి నేను ఏం చేస్తానంటే కరెక్ట్గా నాకు పాయింట్స్ ₹1000 పాయింట్ రెడీగా ఉందంటే అది కార్లో, బైక్లో నేను పెట్రోల్ ఫ్రీగా పోయించుకుంటాను. నాకు ఫ్యూయల్ చీపర్ రేట్లో వస్తుంది. సో ఇలాంటి చాలా కార్డ్స్ ఉన్నాయి, ఆప్షన్స్ చాలా ఉన్నాయి. మరిన్ని వివరాలు కావాలంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి. సో మరి ఇలా ఎవరైనా కూడా బిజినెస్ పరంగా కావచ్చు, లోన్స్ పరంగా కావచ్చు, స్కీమ్స్ పరంగా కావచ్చు, లేదు అప్పులు ఉన్నాయి ఎలా బయటపడాలి, ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా నేర్చుకోవాలి, డబ్బుల్ని ఎలా సేవ్ చేయాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఇది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ విషయం శిరీష. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ చాలా క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ముఖ్యంగా మనం ఇండియాలో మనం చూసింది ఏంటంటే ప్రైమరీ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ అ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్లో ఫైనాన్స్, పర్సనల్ ఫైనాన్స్, లోన్స్, క్రెడిట్ స్కోర్ ఇవన్నీ గురించి ఎక్కడ కూడా చెప్పరు.
ప్రాబ్లం అక్కడే వచ్చిందండి. ఎందుకంటే ఇండియా ఈజ్ ఎ హ్యూజ్ కంట్రీ అనమాట. 140 కోట్ల జనాభాలో అందరికీ ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటూ లేదు, ఫుల్ నాలెడ్జ్ అంటూ లేదు. అందరూ ఏం చేస్తారంటే ఒక చిన్న జాబ్ వచ్చినా రాకుండా ఒక అప్పు తీసేసుకుంటారు, తిరిగి కడదాం అంటారు. కట్టే సమయంలో ఏమవుతుందంటే ఇంకొక ఎమర్జెన్సీ అరైజ్ అవుతుంది, ఇంకొక అప్పు తీసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే అదొక విషియస్ సర్కిల్లో వాళ్ళు ఇరుక్కుపోతూ ఉంటారు, కూరుకుపోతూ ఉంటారు. వాళ్ళకి సొల్యూషన్ అనేది కనపడదు. అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఫైనాన్షియల్ అవేర్నెస్? వాట్ ఈస్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్? ఆ ట్రైనింగ్, ఆ నాలెడ్జ్ లేనందువల్ల 100% చాలామంది సఫర్ అవుతున్నారు. వాళ్ళందరి కోసము మనం ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాము. ఒక ఎక్స్క్లూజివ్ ట్రైనింగ్ క్లాస్ తీసుకోబోతున్నాము. ఇది మామూలు ట్రైనింగ్ క్లాస్ కాదు, ఇట్ విల్ బీ ది మాస్టర్ క్లాస్ అనమాట. సో క్లాసులకే మాస్టర్ క్లాస్ కాబోతుంది ఈ క్లాస్. ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్. సో రాబోయే ఇన్ఫ్యాక్ట్ 17 డిసెంబర్ రోజున మార్నింగ్ 11 AM నుంచి 4 o'clock వరకు ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ క్లాస్ ఉండబోతుంది. ఇది ఒక ఎక్స్క్లూజివ్ మాస్టర్ క్లాస్ కాబట్టి ఇందులో బేసిక్స్ ఆఫ్ మనీ, అంటే మనీని ఎలా డీల్ చేయాలి, మనీతో చెలగాలాడితే ఒకవేళ ఎనీ కైండ్ ఆఫ్ రిస్క్ తీసుకుంటే ఎలాంటి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, అవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా ఒక బ్యాంకర్ ఫ్రెండ్లీ కస్టమర్గా ఎలా తయారవ్వాలి, అది బిజినెస్ రూపంలో అయినా కానివ్వండి, పర్సనల్ లోన్ కానివ్వండి, హౌస్ లోన్ కానివ్వండి, ఇవన్నిటికీ కూడా మిమ్మల్ని ప్రిపేర్ చేసే ఈ క్లాసు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఎందుకంటే ఇందులో మీకు పూర్తి డీటెయిల్స్ స్ట్రాంగ్గా అండ్ ఆన్ డాట్గా మీరు నేర్పించబడతాయి. కాబట్టి మార్నింగ్ 11 to 4 PM స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, లేదంటారా వాట్సాప్ మెసేజ్ అన్న పెట్టండి, మీకు మా టీం పూర్తి సహాయం అందజేస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. అబ్సల్యూట్లీ శిరీష. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.